ఎక్కడి నుంచి? అడిగిరాలపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది కదా, ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వం కూడా కొద్దిగా పర్వాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అనుకుని అన్ని చేస్తాడు. కొంత టైం పట్టింది చేయటానికి. ఏ పని అని చేస్తాడు, అన్ని పళ్ళు అయిపోతాయి. ఎంత టైం? 11 నెలలు అయింది కదా, ఇంకెంత టైం కావాలి? ఇది కోలుకోవాలి, కొద్దిగా కోలుకుంటూ వాళ్ళు కోలుకోవాలి కదా, మరి అన్ని చూసుకోవాలి, సరి చేసుకోవాలి, కోలుకోవాలి, అన్నీ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పక్కన, ఆయన చేస్తాడు. ఏం అయిపోయినా ఆయన ఏం చేస్తాడు, జెడ్పీటీసీ సీఎం చేస్తాడు. ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. ఆయన కాపని ఏనైనా చేస్తాడు. మొత్తం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అమ్మటే ఆయనకి ఇంకేం కాదు. పవన్ కళ్యాణ్ బాబు గారు ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తారు. అమరావతి కూడా అయిపోద్ది. అమరావతి కూడా అయిపోద్దా? 3 ఏళ్ళు అంటున్నా, 3 ఏళ్ళు అయితే వాళ్ళు దిగే లోపల అయిపోద్ది. అంత గట్టిగా చెప్తున్నారు మీరు? వాస్తవం, అది జరిగేది అంతే. రాజధాని కట్టడం అంటే అంత సింపుల్? 5 ఏళ్ళు అయిపోవడానికి చేస్తాడు. వాళ్ళు పవన్ కళ్యాణ్ బాబు గారు ఇద్దరు కలిసి చేస్తారు. మోడీ గారు ముగ్గురు కలిసి చేస్తారు. అవన్నీ మోదీ గారు పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మోదీ గారు గతంలో కూడా హామీలు ఇచ్చారు, కానీ జగన్ వచ్చినప్పుడు 3 రాజధానులు అంటే దానికి కూడా ఓకే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మళ్ళీ అమరావతి అంటున్నారు. మరి నమ్మొచ్చా ఆయన్ని? అందుకే కదా 3 రాజధానులని. ఇప్పుడు ఒక రాజధాని అమరావతి చేస్తున్నాడు. 3 రాజధానులు కాదు, ఒకటి. చెప్పేది ఏంటంటే మోదీని నమ్మొచ్చా అంటున్నా. నమ్మొచ్చు, మోడీని కూడా. మోడీని, బాబు గారు, చంద్రబాబు, వీళ్ళు ముగ్గురు ఒకటి. ఎన్ని చెప్పినా ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ అయినా సరే గెలవటంలో వాళ్ళే. మళ్ళీ పథకాలు అనేవి కొద్దిగా లేట్ అవుతుంది కదా అమలు కావడానికి, దాని గురించి ఏంటి మరి? లేటు అయితే వస్తాయి కాబట్టి కొద్దిగా టైం పట్టింది. ఏదైనా అనుకుని అన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ వస్తాయి. ఒక్కటి కూడా రాకుండా ఉండడం, మొత్తం వచ్చారు. అప్పటిదాకా మరి ప్రజలు ఓపికగా వెయిట్ చేస్తారు. మరి చేస్తారు, చెయ్యాలి, తప్పదు. వాళ్ళు 100 మాటలు అనుకుంటే అన్ని వేస్ట్ మాటలు. చెయ్యాలి, మనం ఓపిక ఉండాలి. వాళ్ళు చేసినాక మనం ఓపిక ఉండాలి. అంటే ఓపిక లేకపోతే మనం చేసే పనులు ఏం చేసేది లేదు. అది వాళ్ళు ఇస్తారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్ది అంటారా ఇంకో 5 ఏళ్ళు? తిరిగే లేదు అసలు తిరిగే లేదు. ఏమో గొడవలు వస్తాయేమో. ఏమీ ఉండదు. పవన్ కళ్యాణ్ ఉన్నాళ్ళు అసలు ఏ గొడవలు, ఏ చికాకులు ఏమి ఉండవు అక్కడ. అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. అది వాళ్ళందరూ మెచ్చుకున్నారు, కావాలనుకున్నారు, కోరుకున్నారు, అంతా కలిసి చేస్తున్నారు పనులు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు అన్నగారు లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇబ్బంది వచ్చే 5 ఏళ్ళలో కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే గెలిచేది. 5 ఏళ్ళలో కూడా మళ్ళీ గెలిచేది వాళ్ళే. పవన్ కళ్యాణ్ మొదటిసారి కదా ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడము, ఆయన పనులు ఎలా చేస్తున్నారంటారు? బాగానే చేస్తున్నారు మరి. నంబర్ 1 రోడ్లు కానీ ఏదైనా సరే, దేనికైనా సరే నంబర్ 1. మా ఊళ్ళో రోడ్లు వేసిండు, నంబర్ 1 ఇప్పుడు. అంతకుముందు రోడ్లు అసలు ఎక్కడ గట్టిగా టీడీపీ గవర్నమెంట్, అంతకుముందే టీడీపీ గవర్నమెంట్ మా ఇంటి వేసారు. అక్కడ రోడ్డు ఎక్కడ వైసీపీ పార్టీ ఎక్కడ రోడ్డు కూడా వేయాల, ఏ పని కాల. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అన్ని రోడ్లు అన్ని అయిపోయినాయి. అది జరిగే రోడ్లు పూర్తి స్థాయిలో అయినాయా మరి? మా కళ్ళు రోడ్లు, బ్రిడ్జీలు అన్ని అయిపోయినాయి. బ్రిడ్జీలు 11 నెలల్లో బ్రిడ్జి కూడా వేసారా? ఇప్పుడు కాదు, అంతకుముందు. మొత్తంగా అయితే మళ్ళీ 29లో కూడా ఇదే ప్రభుత్వం వచ్చిందంటావా? అదే ప్రభుత్వం వచ్చింది, పక్కా గ్యారెంటీ అది. అది సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా ఉంది. అంటే ఇబ్బంది లేదు, ప్రజలకి ఇబ్బంది లేదు. ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు. మనకి ఏది సంక్షేమం వస్తుందని అడగలేదు. కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి. రోడ్లు గానీ, ఒక ఇండస్ట్రీస్ గానీ, ఒక అమరావతి గానీ, ఒక రాజధాని గానీ చెప్పుకోవడానికి అన్ని ఉన్నాయి. అది దానికి లోకేష్ చంద్రబాబు బాగా అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ ఆలోచన. సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు. అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కరు బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కరు కూడా నాణ్యమైన నిక్కరు ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్నపై నాకు అనవసరం, షాప్కి వెళ్తే నాకు అనుకూల బ్రాండ్ దొరుకుతుంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవి ఏమి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్ కి అన్ని లాభాలు పక్కగా. ఎందుకంటే ఎన్నాళ్ళ డైరెక్ట్ క్యాష్, ఓన్లీ క్యాష్, ఒక కార్డు గానీ, ఒక ఫోన్ పేలు గానీ, అసలు బయోమెట్రిక్ ఏదీ లేదు. అన్ని నెక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టలు కట్టారు. ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏది. ఇప్పుడు ఎలా కాదండి, మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగా. ప్రజలు సామాన్య మానవుడికి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆరోగ్యాన్ని మంచి కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పక్కాగా చంద్రబాబు, లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో చూసారు మీరు, గత పరిపాలన మార్పు ఏమైనా కనపడ్డారు? మార్పు 95% ఆల్రెడీ మార్పు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. ప్రతిదీ గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది? అఫ్ కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం, ఇది బెల్ట్ షాపులు అవన్నీ. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ గా ఉన్నది.
ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం, అవన్నీ కొద్దిగా షాపుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేది కదా సార్, మనీ ఇస్తేనే క్యాష్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చింది, ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది. ఫోన్ పేల వల్ల, దీని వల్ల, గూగుల్ పేల వల్ల అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. 10 రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఫోన్ పేలో అయిపోతుంది కాబట్టి సో ఈజీ మెథడ్. మరి అప్పుడు కొంచెం జనం ఎక్కువ, ఒక బ్యాంకుకి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం, అక్కడ కాపలా కాయడం, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం, ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం, ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్ అప్పుడు. ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా, ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 4 సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్ట్ చాలా పెండింగ్ ఉంది సార్. జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు మీద నమ్మకం ఉందండి? ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. బాగుందండి, సూపర్. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉంది? నమ్మకం అయితే ఉంది, అదని చూస్తున్నా, పర్లేదు. అతను చాలా కష్టపడుతున్నారు ఫండ్ విషయంలో కూడా. కేంద్రం నుండి వెళ్ళి వచ్చిన నిధులు నేను కూడా సేకరించి చేస్తున్నారు. ప్రజల ప్రణాళిక మటుకు చాలా గట్టిగా అవుతుంది. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు పరిస్థితి? మునుపటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి. నేను నా వరకు చెప్తున్నాను. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడతాను, ఇది ఎట్లా? అన్నా క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి. అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టొచ్చు, సరస్వతి దండం పెట్టొచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి? బాగుందండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండదు బాబా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. బాబా ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం, కల్తీ మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పటికంటే మద్యం ఇప్పుడు బాగుందండి, రేట్లు కూడా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఆ డిస్కౌంట్ బ్రాండ్లు అనేవారు, అది తెచ్చి తాగి చాలా మంది బాగుపడ్డారు. అలా కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు, డబ్బులు ఇస్తేనే మధ్య ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ పెట్టుకోవచ్చు, లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా, ఫోన్ పే ఇవన్నీ చేసుకోవచ్చు. అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు, అది కల్తీ మద్యం తయారై చాలా మంది తాగి చనిపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి, నిజమేనంటారు? నిజం అంటే ఆరోగ్యం దాని ఏ బ్రాండ్లో తెలియదు. ఎప్పుడు కూడా మేము మాకు 40 వయసు కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ పేరు రావట్లేదు. అలాంటి బ్రాండ్లు వచ్చాయి. మరి ఏం చెప్తామంటే ఏం చెప్పలేము. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. అంటే అంత మేరకే బెస్టే. దాని ప్రభుత్వం మద్యం కంటే ఇప్పుడు మధ్య చాలా బాగుంది. బాబా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి? పేదవాళ్ళకి పర్వాలేదండి. ఆ మాత్రం కడుపుంటే చాలా బాగుంది. మాకు పెట్టుబడి ఉన్నారండి. ఇప్పుడు తల్లికి ఒక 3 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఆస్తులు తీసుకున్నారు కానీ తండ్రికి తల్లికి పెట్టే రకాలు లేవు ఈ రోజుల్లో. అలాంటి చదువుకుని పెడుతున్నారు, పెడతారు కూడా. అది చేసే పనులు చాలా బాగున్నాయి. అయితే పరిపాలన బాగుంది, పరిపాలన సూపర్గా ఉందండి. ఏం పేరమ్మా? భావన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 months అయింది కదా, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పంటారు? దాంట్లో చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే లోకేష్ గారా? ముగ్గురు బాగానే చేస్తున్నారు. మీకు ఎక్కువగా ఎవరు నచ్చారు మరి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అందరిని సమానంగా చూస్తాడు, అన్ని బాగుంటాయి అంటే కాబట్టి. వీళ్ళిద్దరు చూడట్లేదా? వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ కి అందరూ బాగానే చూస్తున్నారు, కాకపోతే పవన్ కళ్యాణ్ కొద్దిగా రెస్పెక్ట్ ఎక్కువ అంతే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చారు పాలిటిక్స్ పవర్ లో కూడా, ఫస్ట్ టైం జరిగింది. ఎలా చేస్తున్నారంటారు ఆయన పనులు మొత్తం కూడా? ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అన్నీ 5 years లో అన్ని కంప్లీట్ అయిపోతాయి. అమరావతి మరి కంప్లీట్ అయిద్దా? కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. అంటే 3 years డెడ్ లైన్ పెట్టారు కదా, 3 years లో అవుతుందా మరి? చేసేస్తారు. ఎలా ఉంది మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? బాగుంది. ఏమైనా చేస్తున్నారా? ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏమైనా చేశారా? అన్ని బాగానే చేస్తున్నారు. అమ్మఒడి ఎప్పుడు వస్తా అని చెప్పి అడగట్లేదా మరి? అమ్మఒడి వేస్తారు, ఇంకా 2 months లో వేస్తారు. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు? వేసినప్పుడు తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారా, లేదు మాకు వేయాల్సిందే అంటున్నారా? వేసినప్పుడు తీసుకుందామని అనుకుంటున్నారు. మరి వేస్తారని చెప్పి అనుకుంటున్నారా? వేస్తారు. టోటల్ గా ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు ఈ ప్రభుత్వానికి? మేము 100కు 100. 100కు 100. పవన్ కళ్యాణ్కి ఎంత మరి? ఆయనకు 1000కు 1000.